హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఆర్థిక సంస్కరణలు పీవీ తీసుకొచ్చారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. 30,000 కోట్లతో గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. తన పదవికి ముప్పు అని తెలిసి కూడా భూ సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని చెప్పారు. అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పివి నరసింహారావు గారు చూసి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది. దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి ఎరకతుర్తి నుంచి సిద్దిపేట దాకా రోడ్ అయితే ఉందో దానికి నేరుగా ప్రతిపాదన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు రూపిస్తారు. ఆ రోడ్డుకు పివి నరసింహారావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.